హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. కప్రల్లాకు కషాయం ఎలా చేయాలో చూద్దామా. కప్రల్లాకు తీసుకోవాలి, అలాగే తులసాకులు కొన్ని, బెల్లం 1 స్పూన్, చెక్క కొద్దిగా, లవంగాలు 3, జీలకర్ర 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, అల్లం కొద్దిగా, చిటికుడు పసుపు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగాలు, జీలకర్ర, మిరియాలు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. అందులోనే కప్రల్లాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కషాయం జలుబు, దగ్గు, అలాగే గొంతు నొప్పి ఉన్నోళ్ళు 2 డేస్ తాగితే కానీ జలుబు, దగ్గు రిలీఫ్ అయిపోతుంది. మెడిసిన్ అనేది వాడకుండా ఈ కషాయం అనేది తాగితే తగ్గిపోతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి అన్నీ చాలా మంచిది. చిన్నపిల్లలు కూడా తాగొచ్చు. 6 మంత్స్ నుంచి 1 స్పూన్ అలా తాగిపియచ్చు. అది బాయిల్ అవుతుండగా చిన్న రోల్ అనేది తీసుకొని దాంట్లో అల్లం వేసుకొని దంచుకోవాలి. అల్లం అనేది ఇలా దంచుకొని ఇది కూడా తీసి యాడ్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు తులసాకులు కొన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికుడు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే బెల్లం 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. మరిగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేవాలి. ఆఫ్ చేసేసి వడగట్టుకోవాలి. ఫైనల్గా కప్రల్లాకు కషాయం రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.